ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల డిస్ట్రిక్ట్లో ఒక దారుణం చోటు చేసుకుంది. 8 ఏళ్ల పాప మీద 3 మైనర్ పిల్లలు అత్యాచారం చేసి తర్వాత ఆమెను చంపేసినట్టుగా ఒక కెనాల్లో తోసేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా పోస్ట్మార్టం రిపోర్ట్ రాలేదు కాబట్టి రేపు జరిగిందా లేదా అనేది ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. బట్ వాళ్ళు ఒప్పుకున్నారని మాత్రం కొన్ని న్యూస్ పేపర్స్లో వచ్చింది. సో ఇంత ఘోరమైన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయని మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు కూడా చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగాయి, కానీ మైనర్ పిల్లలు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఉన్న పిల్లలు కూడా ఇటువంటి దారుణాలకు ఒడిగట్టడానికి కారణం ఏంటి అని మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. నేను నాకు అనిపించిన 2 కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది సోషల్ మీడియా ప్రభావం. మన సినిమాల్లో, వీడియోస్లో ఆడవాళ్ళని లైంగిక ఆటబొమ్మల్లాగా చూపిస్తున్నారు. లైంగికంగా కలవడం అనేది చాలా కామన్గా చూపిస్తున్నారు. పిల్లల్లో కూడా అది చాలా ప్రభావం చూపిస్తుంది. సెక్స్ ఎడ్యుకేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల మన భారతదేశంలో వీళ్ళు ఇటువంటి వాటికి అట్రాక్ట్ అవ్వడం కూడా మనం చూస్తాం. నేర ప్రవృత్తి కూడా పెరగడానికి కారణం మన సినిమాల్లో, సీరియల్స్లో చూపించే కొన్ని విషయాలని మనం ఒప్పుకోవాల్సిందే. రెండవది పేరెంటల్ కంట్రోల్ కూడా లేకపోవడం. అంటే మన ఇంట్లో కూడా వాళ్ళను కూర్చోబెట్టి కొన్ని మంచి విషయాలు చెప్పడం, లేకపోతే ఏవి చేయకూడదు ఏవి చేయాలని కూడా ఎడ్యుకేట్ చేయడం అనేది లేదు. ఎంతసేపు మొబైల్స్ పట్టుకోవడము, టీవీలు పెట్టుకోవడము, ప్రోగ్రామ్స్ చూడడము, ఫంక్షన్స్ చేసుకుంటున్నాం. ఇవన్నీ మంచివే, కానీ పిల్లలు ఏ విధంగా ఎదుగుతున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు బయటికి వెళ్ళి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా పేరెంట్స్ జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా ప్రారంభంలోనే సెక్స్ ఎడ్యుకేషన్ మీద కొన్ని పాఠాలు కూడా మన స్కూళ్ళలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మనం తప్పకుండా చేయాలి, లేకపోతే సమాజంలో ఇటువంటి దారుణాలు ఇంకెన్నో మనం చూడాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉందాం. ఎస్పెషల్లీ సోషల్ మీడియాకి మన పిల్లలు చాలా దూరంగా ఉండడానికి, అసభ్యకరమైన సినిమాలు, అసభ్యకరమైన వీడియోలు వాళ్ళు చూడకుండా కూడా జాగ్రత్త పడేలా మనం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.